తిబిరియా సముద్ర తీరంన పేతురుకు ప్రత్యక్షపరచబడటం గురించి మనం చూసినట్లయితే యోహాను 21వ అధ్యాయం 1-25 దాకా. అటు తర్వాత యేసు తిబిరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొన్న విధం ఏదనగా, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చెదమనిరి. వారు వెళ్ళి ద్రోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. సూర్యోదయమగుచుండగా యేసు దరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడిపక్కను వల వేయుడి, మీకు దొరుకునని చెప్పెను. గనుక వారు అలాగు చేయగా చేపలు విస్తారముగా పడినందువలన వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యుల చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు, రండి, భోజనము చేయడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసి ఉన్నందున నీవెవడివని శిష్యుల్లో ఎవడునూ ఆయన్ను అడుగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతుల్లో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగ్గా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మరలా ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని 2వసారి అతన్ని అడుగ్గా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పెను. 3వసారి ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని అతన్ని అడిగెను. నన్ను ప్రేమించున్నావా అని 3వసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రెలను మేపుము. నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడివైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకొని, ప్రభువా, నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడు నైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. పేతురు అతన్ని చూచి, ప్రభువా, ఇతని సంగతి ఏమగునని యేసును అడిగెను. యేసు, నేను వచ్చే వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరుల్లో ప్రచురమాయెను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గాని, నేను వచ్చే వరకు అతడుండుట నీకు ఇష్టమైతే అది నీకేమని చెప్పెను. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుచు, ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది.